ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇవాళ హైటెక్ సిటీలో కొత్తగా ఓపెన్ అయిన కెఫే నిలుఫర్కి వెళ్ళిపోయామండి. మై హోమ్ పూజ పక్కన ఓపెన్ అయింది కదా, అసలు ఎంత బాగుంది అంటే ఇది నాకైతే మంచి ఒక లగ్జరీ చాయ్ షాప్కి వచ్చినాం అనే ఫీలింగ్ వచ్చిందండి. నిజంగా ఎప్పుడు కెఫే అంటే లిటరల్లీ కాఫీయే ఉంటుంది కదా అన్నట్టు అనిపించేది, బట్ చాయ్ కెఫే ఓపెన్ అవ్వడం అనేది సూపర్ అనిపించింది. ఇంత లగ్జరియస్గా చాయ్ కోసం ప్లేస్ సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఇంతకుముందు కూడా వీళ్ళు ఉన్నాయి, బట్ హైటెక్ సిటీలో ఓపెన్ అవ్వడం వాజ్ రియలీ గుడ్ అనిపించింది అనమాట. అంబియన్స్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చేసింది. ప్రైజెస్ విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఇంకా ఈ ఏరియాలో ఆ లెవెల్ ఆఫ్ ఫుడ్, అంబియన్స్, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కనుక ఓకే. డెకార్ ప్రతి ఒక్కటి కూడా సూపర్ అనిపించింది. అసలు డెకార్ అయితే భలే ఉందండి, చాలా సింపుల్గా నీట్గా చాలా బాగా చేయించుకున్నారు అన్నట్టు అనిపించింది. ఇక్కడ మేము ట్రై చేసింది ఏంటంటే వెజ్ హలీం. అసలు వెజ్ హలీం ఉంటుంది అనుకున్నాం కానీ మేమైతే ముందు, బట్ వెజ్ హలీం ఒకటి ట్రై చేసాము. అండ్ పాకెట్ సమోసాస్ లిటరల్లీ నాకు ఇక్కడ ఫేమస్ అనమాట. బంజారా హిల్స్ బ్రాంచ్ నుంచి అలవాటు వీళ్ళ పాకెట్ సమోసాస్. వెజ్ హలీం కంప్లీట్గా పల్సెస్ అండ్ వెజిటబుల్స్ తోటి అంటండి, పైన మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్, స్పెషల్లీ క్వాలిటీ గురించి. అండ్ ఈ పాకెట్ సమోసాస్ కూడా అసలు అది నేను ఏమనుకున్నా అంటే బేక్ చేశారేమో అనుకున్నా, కానీ కాదంటండి. లైక్ లిటరల్లీ ఇట్స్ డీప్ ఫ్రై, కానీ అంటే వాళ్ళ మంచి ఇంగ్రీడియంట్స్ వాడారు కనుక అంత టేస్టీగా అట్లా ఉన్నాయి. అసలు ఒక్క చుక్క ఆయిల్ అంటకుండా భలే ఉండింది. ఆ మింట్ చట్నీతోటి ఎట్లా మంచి తింటూ ఉంటే డిప్ చేసుకొని సూపర్ అనిపించింది. నిమ్మకాయ అవన్నీ ఇచ్చారు, బట్ అది హలీం కోసం ఇచ్చారు, దీనికోసం ఇదే ఇచ్చారు. అండ్ ఇంకా నిలఫర్కి వెళ్ళి మస్కా బంది నాకు పోతే అబ్బో అస్సలే కుదరదు కదా, ఎంతో సాఫ్టీగా భలే ఉండింది. అండ్ దీంతో పాటు మేము టీ అవి కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మంచి టీ ఆర్డర్ చేయగానే ఒక కెటిల్లో తీసుకొని ఇచ్చారు. 220 రూపీస్ అనుకుంటా టీ. ఇంత ఎక్స్పెన్సివ్ టీ తాగడం నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ కాదు, యాక్చువల్గా అయితే ఇంత ఎక్స్పెన్సివ్ టీ తాగడం ఫస్ట్ టైం అనమాట. సో దీనికి మంచి ఉస్మానియా బిస్కెట్స్ కాంప్లిమెంటరీ ఏం కాదు, మనం కొనుక్కోవాల్సిందే. సో ఉస్మానియా బిస్కెట్స్, చాయ్ అనమాట. చాయ్ అయితే నీలోఫర్ నాకు భలే అనిపిస్తుంది అనమాట. టేస్ట్ వైజ్గా కంప్లీట్గా ఒకటి ఆర్డర్ చేసుకుంటే ఇద్దరు తాగొచ్చు, అంత టీ ఇస్తారు. అది డిప్ చేసుకొని తింటుంటే మైండ్ బ్లోయింగ్ ఉండే, అదిరిపోయింది. ఉస్మానియా బిస్కెట్స్ కూడా వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ కిందకి వచ్చేస్తే మనకి మంచి బేకరీ సెక్షన్ ఉంది. సూపర్ కేక్స్, బర్త్డే కేక్స్, థీమ్ కేక్స్, అట్లా చాలా వెరైటీస్ ఆఫ్ చీజ్ కేక్స్ అని చెప్పేసి అట్లా చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్, ఇంకా బేకరీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇట్లా ఓల్డ్ స్టైల్ కేక్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు ఏదైతే ట్రెండ్లో ఉందో ఆ కేక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏదైనా ఓల్డ్ స్టైల్ కేక్ తినాలి అనిపించినా కూడా ఈ ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంతే కాకుండా కేక్సే కాకుండా వీళ్ళ దగ్గర బ్రెడ్స్, బన్స్, టీ పౌడర్, హనీ బన్స్ అని చెప్పేసి, తర్వాత టోస్ట్, కారీ అట్లాంటివి కూడా అన్నీ ఉన్నాయండి. మంచి స్నాక్స్ కూడా మనము శుభ్రంగా కొనుక్కొని తెచ్చేసుకోవచ్చు ఇంటికి అన్నట్టు అనిపించింది. సో నాకైతే నా ఎక్స్పీరియన్స్ నాకు చాలా మంచిగా అనిపించింది అండి. అయితే ఈ నిలోఫర్ టీస్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా మంచి ఆప్షన్స్లో ఉన్నాయి. మనకి హ్యాపీగా ఎటైనా వెళ్ళేటప్పుడైనా ఎవరికైనా తీసుకోవాలన్నా కూడా సూపర్గా తీసుకోవచ్చు. వీళ్ళ టీ పౌడర్స్ కూడా బాగున్నాయి, బట్ రెడ్ గ్రీన్ కంటే బ్లూ చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే బ్లూ ట్రై చేయండి. దట్ బ్లూ వన్ ఈజ్ రియలీ గుడ్.